ఆంధ్రప్రదేశ్లోనూ వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోందట. దీనికి సంబంధించి ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్న లోకేష్ గట్టిగా కృషి చేస్తున్నారు. ఒకవేళ WTCని ఏర్పాటు చేయదలిస్తే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో ఏర్పాటుకు యత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు WTC అసోసియేషన్ గ్లోబల్ చైర్మన్ను లోకేష్ కలిశారు. ప్రస్తుతం భారత్లో 13 వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ కొనసాగుతున్నాయి. మరో 7 వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ నిర్మాణ దశలో ఉన్నాయి. మరో 9 చోట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలను కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కూడా వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని లోకేష్ కోరడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. లెట్ us watch the story. దావోస్ పర్యటనలో భాగంగా ఐటీ మంత్రి లోకేష్ వివిధ సంస్థల ప్రతినిధులను పెట్టుబడులకు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మాస్టర్ కార్డ్ హెల్త్ కేర్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజమన్నార్తో సమావేశమైన ఆయన రాష్ట్రంలో మాస్టర్ కార్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తే దక్షిణాదిలో కంపెనీ కార్యకలాపాలు విస్తరించే అవకాశం ఉంటుందని అన్నారు. కంపెనీ ప్రాధాన్యతకై ఫిన్టెక్కు అనుగుణంగా ఏపీలో ఐటీ వర్క్ ఫోర్స్ తయారీకి అవసరమైన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని అభ్యర్థించారు. బోర్డు సభ్యులతో చర్చించి రాష్ట్రంలో కార్యకలాపాల విస్తరణపై నిర్ణయం తీసుకుంటామని లోకేష్కు రాజమన్నార్ భరోసా ఇచ్చారు. భారత్లో పెరుగుతున్న క్రెడిట్ అవకాశాలు ఉపయోగించుకుని భాగస్వాములతో కలిసి సేవలు విస్తరించేందుకు మాస్టర్ కార్డ్ ప్రణాళికలు రూపొందిస్తోందని తెలిపారు. మరోవైపు బహుళజాతి ఐటీ సంస్థ సిస్కో ఉపాధ్యక్షురాలు ఫ్రాన్సిస్ కట్సౌ దాస్ను లోకేష్ కలిశారు. విశాఖలో గ్లోబల్ కెపాసిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. అమెరికాలోని భారతీయ ఐటీ వర్క్ ఫోర్స్లో 25% పైగా తెలుగువారేనని అన్నారు. భారత్లో అతిపెద్ద ఐటీ టాలెంట్ పూల్ ఉన్న ఆంధ్రప్రదేశ్ సిస్కో దీర్ఘకాల వ్యూహానికి అనువుగా ఉంటుందని, కంపెనీ తయారీ నెట్వర్క్ను విస్తరించాలని కోరారు. కృత్రిమ మేధ, నెట్వర్కింగ్, సైబర్ సెక్యూరిటీలో అత్యంత నైపుణ్యం కలిగిన ఐటీ వర్క్ ఫోర్స్ తయారీకి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్ గ్లోబల్ చైర్మన్ను మంత్రి నారా లోకేష్ కోరారు. దావోస్ బెల్వెడేర్లో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అసోసియేషన్ గ్లోబల్ చైర్మన్ జాన్ డ్రూతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాల్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ఆగ్నేయాసియా, మిడిల్ ఈస్ట్ ఆసియాతో భారత మార్కెట్ను అనుసంధానించడానికి వీలుగా ఏపీలో ట్రేడ్ హబ్ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక దీనిపై జాన్ డ్రూ ప్రస్తుతం భారత్లో 13 WTC సెంటర్లు పనిచేస్తుండగా 7 నిర్మాణంలో ఉన్నాయని, మరో 9 చోట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. అలాగే ఏపీలో వరల్డ్ ట్రేడ్ సెంటర్లు ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని నిపుణులు చెబుతున్నారు. గత 5 ఏళ్లలో ఏపీలో గందరగోళ వాతావరణం కలిగి ఉండడంతో అసలు పెట్టుబడులు రాలేదు. రాష్ట్రానికి రాజధాని అంటూ లేకుండా చేయడంతో పెట్టుబడిదారులు ఏపీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఉండడంతో చంద్రబాబు అనుభవం, పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతో దేశ విదేశీ పెట్టుబడిదారులు ఏపీ వైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పెట్టుబడుల కోసం బడా పారిశ్రామికవేత్తలను కలుసుకుని రాష్ట్రానికి ఆహ్వానం పలుకుతున్నారు. ఈ క్రమంలోనే వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనేది వ్యాపార ప్రచారం, విస్తరణ కోసం ఉపయోగించే భవనాల సముదాయం. ఇది వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్ కింద పనిచేస్తాయి. 1968లో ఏర్పడిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ మే 2020 నాటికి 90 దేశాలలో 323 సెంటర్లను కలిగి ఉంది. దీనిలో సభ్యులు వాణిజ్య సేవలను అందించడానికి, అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలను అభివృద్ధి చేయడానికి ప్రపంచవ్యాప్తంగా నెట్వర్క్ను కలిగి ఉంటారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనేది ప్రపంచ వాణిజ్యానికి సంబంధించిన సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చే అతిపెద్ద వ్యాపార, వాణిజ్య సంస్థ.
ఆగ్నేయాసియా, మిడిల్ ఈస్ట్ ఆసియాతో భారత మార్కెట్ను అనుసంధానించడానికి వీలుగా ఆంధ్రప్రదేశ్లో ట్రేడ్ హబ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. WTCA నెట్వర్క్ ట్రేడ్ ఈవెంట్ల ద్వారా చిన్న తరహా పరిశ్రమలకు గ్లోబల్ మార్కెట్ యాక్సెస్ కోసం సహకారం అందించాలని లోకేష్ కోరారు. భారతీయ వ్యాపారాలు, అంతర్జాతీయ మార్కెట్ల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, ఇండియా బేస్డ్ ట్రేడ్ హబ్లను ప్రాంతీయ మార్కెట్లకు అనుసంధానించాలని తాము భావిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు వివరించారు. ఏపీలో వరల్డ్ ట్రేడ్ సెంటర్లు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. చూడాలి లోకేష్ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో.